రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా నొక్కండి. మిత్రులారా, కొంతకాలం క్రితం వరకు భారతదేశంలో పదే పదే రైలు యాక్సిడెంట్స్ అయినాయి. రైలు భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒకక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నపూర్వకంగా ట్రైనింగ్ పొంది వాళ్ళకు ప్రత్యేకంగా వీడియోలు సరఫరా చేయబడ్డాయి. ఆ వీడియోలు సరఫరా అయిన తర్వాత ఎట్లా కంకర్రాళ్ళు పెట్టాలి, పట్టాల మీద ఏ రకంగా పెద్ద పెద్ద బోల్డర్స్ పెట్టాలి, లేకపోతే మెటల్ ఆబ్జెక్ట్స్ పెట్టాలి, ఇవన్నీ కూడాను వాళ్ళు వీడియోల ద్వారా, పాకిస్తాన్ నుంచి లభించిన వీడియోల ద్వారా శిక్షణ పొంది యాక్సిడెంట్లు చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో 1-2 సార్లు విజయవంతమైన తర్వాత ఈ కుట్రని ఛేదించగలిగాం మనం. రైలు యాక్సిడెంట్స్ తగ్గాయి. అయితే ఇప్పుడు రైలు యాక్సిడెంట్స్ పాకిస్తాన్కి వడ్డీతో సహా వస్తున్నాయి. భారతదేశం చేయటం లేదు, పాకిస్తాన్లోనే ఉన్నటువంటి, పాకిస్తాన్ నుంచి వేరుపడాలని కోరుకుంటున్నటువంటి బలూచిస్తాన్లో ఉన్నటువంటి పోరాట యోధులు ఇప్పుడు పాకిస్తానీ రైల్వే అసలు బలూచిస్తాన్లో ప్రవేశించాలంటే భయపడేంత పరిస్థితికి తీసుకొచ్చారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున బోలన్ మెయిల్ అనేటటువంటి ట్రైన్ ఉంటుంది. ఇది కరాచీ నుంచి క్వెటాకి వస్తుంది. క్వెటా బలూచిస్తాన్ రాజధాని, కరాచీ సింధ్ రాజధాని. సింధ్ రాజధాని నుంచి క్వెటా రాజధానికి వచ్చేటటువంటి బోలన్ మెయిల్ అనేటటువంటి మెయిల్ వస్తుంటే, ఇది సిబి అనే ఓ జిల్లా ఉంది బలూచిస్తాన్లో. ఆ సిబి జిల్లాలో బఖ్తియారాబాద్, డంబోలి ఈ 2 స్టేషన్ల మధ్య పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒక మొత్తం కంపార్ట్మెంట్ ఎగిరిపోయింది. అదృష్టవశాత్తు ఆ కంపార్ట్మెంట్ ఖాళీగా ఉన్న కారణంగా కొంతమందికి గాయాలయ్యాయి తప్ప పెద్దగా నష్టం జరగలేదు. బఖ్తియారాబాద్ అదేవిధంగా డంబోలి ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా అటవీ ప్రాంతము. ఇక్కడ బలూచ్ వీరులు ఎవరైతే ఉన్నారో, బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వాళ్ళు పట్టాల మీద పేలుడు పదార్థాలు పెట్టి ఉంటారు. ఇది ఈ మధ్యకాలంలో, అంటే ఈ సంవత్సరంలో బలూచిస్తాన్లో జరిగినటువంటి 3వ రైల్వే ప్రమాదం. మార్చి 11న జరిగినటువంటి ప్రమాదం మనందరికీ తెలుసు. మార్చి 11న జరిగినటువంటి ప్రమాదము జఫర్ ఎక్స్ప్రెస్కి జరిగింది. అది క్వెటా నుంచి పెషావర్కి వెళ్ళేటటువంటి ట్రైన్. పాకిస్తాన్లోని లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటటువంటి ట్రైన్. ఆ ట్రైన్ బోలన్ కనుమ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ దాన్ని పేల్చడం జరిగింది. ఆ పేల్చటమే కాకుండా అక్కడ దాన్ని మొత్తం ట్రైన్ని హైజాక్ చేసి 230 మంది పాకిస్తానీ సైనికుల్ని పట్టి తీసుకువెళ్ళి వాళ్ళని కొంతకాలం తమ దగ్గర బందీలుగా ఉంచుకుని ఒక 2 రోజుల తరువాత వాళ్ళందరినీ హతమార్చడం జరిగింది. పాకిస్తానీ మీడియా పాకిస్తానీ సైనికులు చనిపోయిన విషయాన్ని అంగీకరించదు. తమాషా ఏంటంటే, చనిపోయిన వాళ్ళ పేర్లు, వాళ్ళ మిలిటరీ సర్వీస్ నంబర్స్ వీటితో సహా పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయినా పాకిస్తాన్ అంగీకరించదు. అంతకుముందు జూన్ 4వ తారీఖున కూడాను ఇదే జఫర్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి 4 బోగీలు జాకోబాబాద్ దగ్గర పేలుడుకు గురయ్యాయి, పూర్తిగా విధ్వంసమయ్యాయి, చాలామంది గాయపడ్డారు. అయితే ఆ సమయంలో ట్రైన్ లోపల వ్యక్తులు లేకపోవడం, అంటే ఒక చోట నుంచి మరొక చోటకి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళేందుకు ఆ ట్రైన్ వెళ్తున్నటువంటి సమయంలో ఖాళీ ట్రైన్లో ఈ పేలుడు సంభవించినందువల్ల ప్రమాదం లేదు. కానీ దీని పర్యవసానంగా ఈ దాడుల వల్ల ప్రస్తుతం మొత్తం బలూచిస్తాన్లో మొత్తం రైళ్లను ఆపేసేశారు. మొత్తము పట్టాలన్నింటినీ సరిచేసేదాకా ఒక వారం 10 రోజుల వరకు కూడా రైళ్లు నడిచేటటువంటి పరిస్థితి లేదు. బలూచిస్తాన్ని చేరడానికి అత్యంత సులువైన మార్గము రైలు మార్గం మాత్రమే. ఎందుకంటే మొత్తము కొండ ప్రాంతం కాబట్టి రైల్వే మార్గాల ద్వారానే వస్తారు. ముఖ్యంగా పాకిస్తానీ సైనికులు, ఆర్మీ, పాకిస్తానీ గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చేటటువంటిది ఎక్కువగా జఫర్ ఎక్స్ప్రెస్, బోలన్ మెయిల్, ఇటువంటి జాకోబాబాద్ ఎక్స్ప్రెస్ ఇటువంటి ట్రైన్స్లో వస్తూ ఉంటారు. కాబట్టి ఈ ట్రైన్స్ని టార్గెట్ చేయటం ద్వారా పాకిస్తానీ ప్రభుత్వాన్ని, పాకిస్తానీ సైన్యాన్ని బలూచ్ వీరులు టార్గెట్ చేస్తున్నారు. భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి రౌడీ ఎలిమెంట్స్కి కొద్దిపాటి ట్రైనింగ్ ఇచ్చి యాక్సిడెంట్లు చేయించి రైల్వే ప్రమాదాలు చేయించాలన్నటువంటి ప్రయత్నము
భారతదేశంలో సఫలం కాలేదు. 1-2 ఒరిస్సా ప్రమాదం లాంటి, ఒకటి కలకత్తాలో జరిగినటువంటి అండ్ బెంగాల్లో జరిగిన 1-2 ప్రమాదాలు మించి మిగతావి పెద్ద ప్రమాదం లేకుండా మనం తప్పించగలిగాము, భద్రతను మనం పెంచుకోగలిగాము. కానీ మనకు చేసిన దానికి పాకిస్తాన్కి ఇప్పుడు వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. తన సొంత దేశంలో సొంత మనుషులుగా అది భావిస్తున్నటువంటి బలూచ్ ప్రజల నుంచి. బలూచ్ ప్రజలు స్వాతంత్రాన్ని కోరుతున్నారు. ఆ స్వాతంత్ర పోరాటంలో భాగంగా వాళ్ళు ఈ రకరకాల ప్రదేశాల్లో పాకిస్తానీ ఆర్మీ యొక్క అత్యాచారాలు, ఉత్పీడన, బలవన్మరణాలు, అపహరణలు వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దీంతో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు. పర్యవసానంగా రైళ్ళు అసలు బలూచిస్తాన్ వైపు వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు. జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ డ్రామా నడిచినప్పుడు మార్చి 11న ఇది జరిగితే మార్చి 27 వరకు మళ్ళీ రైళ్ళు నడవలేదు బలూచిస్తాన్లో. మొత్తం మీద పాకిస్తాన్కి చేసిన దానికి చక్రవడ్డీతో సహా తిరిగి వస్తోంది బలూచిస్తాన్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని